ఇట్లా అమౌంట్ కొట్టినాక అలా పైసలు స్కామ్ చేస్తుండని మీ వాడు చేస్తుండని తెలుసా? తెలుసా నాకు ఇమ్రాన్ అన్నకు తెలుసా ఇట్లా చేసేదంతా? తెలుసా నాకు మంచి డిటెక్టివ్ విషయం. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పరేషన్ బాయ్స్ మోసాలు సినిమా పేరు ఛాన్స్తో చేస్తున్న పెద్ద స్కామ్. ఇంతకుముందు అయితే మన పరేషన్ బాయ్స్ వాళ్ళు అయితే ఒక రీల్ అయితే రిలీజ్ చేశారు కదా. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్యాషన్తో ఉన్న వాళ్ళని అయితే వాళ్ళ టీంలోకి తీసుకుంటామని అయితే వీడియోని అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా, ఇదే వీడియో అన్నమాట. వాళ్ళు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అయితే తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. దాన్ని చూసి చాలామంది అయితే మెసేజ్ అయితే చేస్తున్నారు. కొంతమంది అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు అండ్ డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. 500 అయితే పంపండి, మీకు ఒక ఐడి కార్డ్ ఇస్తామంటూ వాళ్ళ టీమ్మేట్స్ని పెట్టి మాట్లాడిపిస్తున్నారు. అలా చాలామంది అయితే మోసపోయారు అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, యాక్టింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు. ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు కూడా అది నిజమని నమ్మేసి డబ్బులు అయితే పంపిస్తున్నారు. ఆవిడ కూడా అయితే మోసపోయింది అన్నమాట. ఇప్పుడు మీకు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు వాట్సాప్లో అయితే రిప్లై అయితే ఇస్తున్నారు. అంటే వాళ్ళకి కాల్స్ అయితే కలవవు, ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు చూసి అయితే రియాక్ట్ అయితే అవుతారు అన్నమాట, వాళ్ళు ఇచ్చే రిప్లైతో గిన్న. ఇంకా అండ్ మా వానికి అయితే రిప్లై అయితే ఇచ్చారు, మీరు సెలెక్షన్ అని కూడా చెప్పారు. చెప్పినాకనైతే కొద్ది రోజులకి అమౌంట్ అయితే పంపిమని చెప్పారు. వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ అయితే పంపిర్రు అన్నమాట. దాన్ని స్కాన్ చేసి పంపితేనేమో అమౌంట్ అయితే వెళ్ళిపోయినాకనైతే వాళ్ళు మాకు రాలేవు అనుకుంటా కొత్త స్కామ్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనబడే స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ అన్నమాట. అండ్ వాళ్ళ వాట్సాప్ డీపే వచ్చేసి, ఆ క్యూఆర్ కోడ్ కున్న నంబర్ వాట్సాప్ డీపే వచ్చేసి మనకు కన్నా అనేది ఉంటుంది, బైక్ రైడ్ చేస్తున్నట్టు అయితే ఉంటుంది ప్రొఫైల్ వచ్చేసి. ఆ నెంబర్కి అయితే అమౌంట్ అయితే పంపించినాం. వాళ్ళు ఒక పెద్ద యూట్యూబర్స్, వాళ్ళు అవకాశాలు ఇస్తారని ఆశతోనైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మెసేజ్ అయితే చేస్తున్నారు కదా. అట్లనైతే ఎవరైతే మెసేజ్ అయితే చేయకండి, ఎందుకంటే ఇది ఒక పెద్ద స్కామ్ అన్నమాట. అంటే వాళ్ళు చేస్తున్నారా, అదంతా ఇమ్రాన్ అన్నకు తెలుసా తెలియదా అన్నది అయితే తెలియదు మాకు. అండ్ వాళ్ళ టీమ్మేట్స్ అంట, ఇక్కడ వీడియోలో అయితే కనిపిస్తుంది కదా, మనకి ఇమ్రాన్ అన్న మాట్లాడింది. ఆ నంబర్ నుంచి అయితే రిప్లైలు అయితే వస్తాయి. ఆ నంబర్కి వాళ్ళు కాంటాక్ట్ అయితేనేమో రియాక్ట్ అయితే గారన్నమాట. అంటే కాల్స్ కూడా కలవాయి, వాళ్ళే మనకు రెస్పాన్స్ అయితే అవుతారు. రెస్పాన్స్ అయ్యాక మీరు అమౌంట్ పంపాక మాకు అమౌంట్ అయితే రాలేవని అయితే చెప్తారన్నమాట. మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపినా కానీ, మీ ఫోన్పే ద్వారా పంపించిన అమౌంట్ స్క్రీన్ షాట్ పంపినా కానీ చెక్ చేస్తామని చెప్పేసి అయితే మీ నెంబర్ అయితే బ్లాక్ అయితే పెడతారు, రాలేదని చెప్పేసి. ఇలా అయితే ఎవరైతే మోసపోకండి, ఎందుకంటే వీళ్ళు పెద్ద యూట్యూబర్స్. ఒక స్టేజ్లో ఉండి కూడా ఇట్లా చిన్న చిన్న జనాలను మోసం చేసుడు అయితే కరెక్ట్ అయితే కాదు. ఇంతకుముందు కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేసుకుంటే జనాలను అయితే మొత్తం ఆగం పట్టించారు. ఇప్పుడు కూడా ఇది ఒక కొత్త స్కామ్తోనైతే వీళ్ళు మళ్ళీ ముందుకు వచ్చారు అన్నమాట. స్కామ్ వచ్చేసి ఏంటి, మా దాంట్లో అవకాశం ఇస్తాం, మేము ఒక సినిమా తీస్తున్నాం, దాంట్లో కూడా క్యారెక్టర్స్ కావాలనుకుంటా చెప్పడం అయితే జరుగుతుంది కదా, దాంట్లోనైతే అవకాశం ఇస్తామని చెప్పేసి అయితే ఈ స్కామ్ అయితే చేస్తున్నారు. ఎవ్వరు కూడా అయితే దీంట్లో మోసపోకండి, ఇది అంతా పెద్ద స్కామ్. ఇప్పుడైతే మీకు వాళ్ళతో చాట్ చేసినది అయితే మొత్తం వాయిస్ రికార్డులు అయితే, వాట్సాప్ది వాయిస్ రికార్డులు అయితే మీకు ఇక్కడ ప్లే చేస్తాను, ఒకసారి మొత్తం అయితే వినండి మీరు. వాళ్ళు మెసేజ్ చేసిన ఈ మెసేజ్లు కూడా. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి ఇమ్రాన్ అన్న అకౌంట్, పర్సనల్ అకౌంట్లో అయితే ఉన్నదన్నమాట. పరేషన్ బాయ్స్ అకౌంట్లో అయితే ఉంది, ఇన్స్టా అకౌంట్లో. ఆ వీడియో అయితే ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి. ఈ వీడియో తర్వాత వచ్చేసి మేము వాళ్ళతో వాట్సాప్లో ఎలా అయితే కాంటాక్ట్ అయ్యామో ఆ డీటెయిల్స్ కూడా మొత్తం అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. వాళ్ళు పెట్టిన మెసేజెస్ అండ్ వాయిస్ రికార్డర్స్ అండ్ మేము పంపిన మనీ స్క్రీన్ షాట్లు అయితే ఫోన్పే అయితే మీకు చూపిస్తున్నాం చూడండి. ఇలా అయితే ఎవరైతే మోసపోకండి, ఇదైతే ఒకసారి వినండి. బ్రో ఒకటి చెప్పాలా, నాకు ఎక్కువ టైం లేదు ఓకేనా, ఇంటికి వెళ్ళాలా, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను, అర్థమైందా? టైం లేదు ఓకేనా అన్న. మా అన్న కొట్టాలని అమౌంట్ కొడతాడు, మా అన్న చాలా టైం పడుతుంది అంట, ఒక 10-15 మినిట్స్. లేదా మీరు రేపు కూడా చేస్తా అంటే చెప్పండి, మేము రేపు కాంటాక్ట్ అవుతాను. బ్రదర్ నీకు చెప్పాలా, రేపటిదాకా లేదు ఓకేనా, నీకోసం వెయిట్ చేస్తున్నాను నేను, రేపటిదాకా అయితే టైం లేదు. లేకపోతే అన్నాడు ఖచ్చితంగా ఇవ్వచ్చు మనీ, డైరెక్ట్ ఆడికి ఖచ్చితంగా క్యాష్ ఇస్తే అయిపోతుంది. ఎప్పుడు రావని చెప్పండి, అప్పుడు వచ్చేస్తా. ఇంకా వస్తాయి అక్కడనే పైసలు తీసుకొని నేను మీతోనే ఉంటాను. ఎట్లయినా రేపు 2 days 3 days అన్నారు కదా, రేపు వెళ్తే అదే టైం రేపు వరకు వచ్చేస్తాం. మరి రేపు వచ్చి మీకు ఇచ్చేస్తాం అమౌంట్. ఎట్లయినా బ్రో ఒకటి చెప్పాలా, టికెట్ ఉండండి లోపలికి అలో చేయరు ఓకేనా, టికెట్ తీసుకుని అలో చేస్తారు. నీకు నెంబర్ ఇస్తా, నెంబర్ కొట్టుకో ఓకేనా, ఒకసారి ఫోన్ చేసి నీకు ఒక నా నెంబర్ ఇస్తా, పర్సనల్ నెంబర్ తీసుకో ఓకేనా. టికెట్ లేని లోపలికి అయితే అలో చేయరు బ్రో, నీ ఇష్టం. లేదంటే నాకు అప్పుడు అయితే వేరే వాళ్ళకైనా సెలెక్ట్ చేస్తుండే, నువ్వు వస్తాను వెయిట్ చేసిన. అన్న నెంబర్ చెప్పన్నా, నెంబర్ నీ నెంబర్ చెప్పు. ఓకే బ్రో సారీ, అయిపోయింది ఛాన్స్ బ్రో ఓకేనా, అక్కడ హ్యాపీగా ఓకే సారీ ఓకేనా బ్రో, ఏమనుకో బ్రో. నేను పైసలు కొట్టినా బ్రో, ఛాన్స్ అయిపోయిందంటూ అడుగు. ఆ నెంబర్కి పైసలు వచ్చినాయి, ఒకసారి నేను స్క్రీన్ షాట్ పంపుతున్నా చూడు. ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. అసలు మీరు ఏడికేం చేస్తారు కరెక్ట్ చెప్పు బ్రో. ఈ ఫోన్పే మీద డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఇది కరెక్టా కాదా చెప్పు, లేకపోతే ఏం చేయాలో అది చేద్దాం.
చెప్పు బ్రో. కాదు బ్రో, అసలు ఆ ఫోన్ పే మీద నా పేరు అది పడదు తెలుసా, పర్షన్ వాయిస్ అని వేరే పేరు ఉంటుంది. అర్థమైందా? నీ ఎవరికి ఇచ్చేస్తున్నావు బ్రదర్ నువ్వు అట్లా? ఏ పేరు ముచ్చట కాదా, నెంబర్ నీదేనా కదా, పర్సన్ బాయ్స్ అని నేను ఫిట్ చేసుకున్న పేరు. ఆ నెంబర్ నువ్వు పంపిన దాని స్కానర్కే ఉంది. చూసుకో ఫస్ట్ కరెక్ట్ నువ్వు. బ్రో నువ్వు కొట్టినావు కదా పైసలు, మనీ కొట్టినావు, ఆ నెంబర్ నాకు ఒకసారి రిటర్న్ చెప్పు. స్కానర్ పైన నెంబర్ వస్తుంది ఒకటి ఆఫీస్ మాది, కరెక్ట్ ఆ నెంబర్ నాకు చెప్పినావు అనుకో చూస్తా. చూడు నెంబర్ ఇదేనా కాదా. నిన్న ఆయన ఫోన్ లేపలే అని చెప్పి ఫోన్ మెంబర్కి ఫోన్ చేసినాం. ఫోన్ లేపిండు, మాట్లాడిండు, పైసలు కొట్టమన్నాడు, అన్ని కొట్టమన్నాడు. మీరు ఇచ్చిన పర్సనల్ నెంబర్ ఏమో బ్లాక్ చేసినాం. దానికి ఫోన్ రింగ్ కూడా అయితే లేదు, బ్లాక్ అని వస్తుంది. బ్రో చెప్పాలా దాని మీద అసలు అది పేరు పడదు ఓకేనా? రేట్ అలాగా ఉండదు పేరు, నువ్వు కొట్టింది అలాగా అర్థమైందా? పేరు కొట్టాక అర్థమవుతుందా? బ్రో పేరు ముచ్చట కాదు, నువ్వు చదువుకున్నావా చదువుకోలేవా? నెంబర్ మీద ఓల్ పేరు వచ్చింది, దేని మీద వచ్చింది చూసుకో ఫస్ట్ నువ్వు. నేను పంపిన స్కానర్కి కొట్టిన, ఆ పేరు ఏదో నాకేం సంబంధం, నువ్వు స్కానర్ తప్పు పంపినావా? ఇవన్నీ ప్రూఫ్లు లేవా నా దగ్గర? స్కానర్ పైన మా పేరు వస్తుంది, ఒక పేరు, అది ఏం పేరు వచ్చిందో నాకు చెప్పు ఓకేనా? ఎందుకంటే నీదేం పేరు వస్తుంది మాకు చెప్పు, నేను చెక్ చేస్తా. ఓకే ఇట్లా దమ్ చేయకు ఓకేనా? ఏ బ్రో నీ పేరు వచ్చుడేంది బ్రో, కన్నా నచ్చింది. నువ్వు ఫోన్ చేయి బ్రో, ఫోన్ చేయి నాకు. కన్నా నచ్చింది నువ్వు పంపిన స్కానర్. మేము ఆ స్కానర్ మీద నెంబర్ ఉంది కదా అని మేము ఫిట్ చేసుకున్నాం పర్సన్ బాయ్స్ అని. కావాలంటే నువ్వు స్కాన్ చేయి వేరే ఫోన్లోకి నుంచి, కన్నా అని వస్తుంది. మాది కన్నారం భరత్ కుమార్ అని వస్తుంది. మీ స్క్రీన్ షాట్ కూడా పెట్టినా చూడండి ఒకసారి, క్లారిటీ తెచ్చుకోండి. టైం కూడా 8:31 PM కొట్టినాం, 500. చెక్ చేయండి హిస్టరీ, తెలుస్తుంది. ఇదంతా బాధ ఎందుకు? అది బ్రో నీదేం పేరు వస్తుంది చెప్పు నాకు ఫస్ట్. కన్నారం భరత్ కుమార్ అని వస్తుంది. మీ ఫోన్ పే అయినది ఈ పేరు వస్తుంది, చూడండి ఒకసారి. మా హిస్టరీ నుంచి మేము ఫోటో తీసినాం, పైసలు పంపినాం, చూడండి. దానికి హిస్టరీ అన్నారు బ్రో, ఫోన్ కొట్టేటప్పుడు దాని పేరు వస్తుంది, దోమల బాలకృష్ణ వస్తుంది, కన్నా రైడర్ వస్తుంది ఓకేనా? అదే మీరు కొట్టింది ఇప్పుడు రాలే మాకు, చూడు ఒకసారి నేను హిస్టరీ పెట్టినా. అంటే ఇప్పుడు నీకు మనీ కావాలంటే మేమే రిటర్న్ కొడతాం, కానీ ఇట్లాంటి లెక్కలు చేయొద్దు ఓకేనా? నువ్వు హిస్టరీ ఎన్నడిది పెట్టినావు బ్రో? ఎస్టర్డే హిస్టరీ పెట్టు, నిన్నటిది 8:30 లోపటిది పెట్టు, తెలుస్తుంది అప్పుడు. నువ్వు ఇయ్యాలది 3 hours అగైన్, 1 hour అగైన్, ఇప్పటిది ఎందుకు పెట్టినావు? నిన్నటిది, నిన్న నైటు 8:30 ఆ హిస్టరీ పెట్టు. అలా రాలేదంటే ఏదంటే అది. నువ్వు నిన్నటి హిస్టరీ చూడు, 8:30కి నా ఫోన్పేకి వచ్చిన హిస్టరీ ఉంటుంది. 8:30ది పంపండి హిస్టరీ, నేను కూడా పంపుతున్నా, ఒక్క నిమిషం ఆగు. బ్రో మీకు చెప్పిన నెంబర్కి ఫోన్ కూడా చేసినాం, ఆయన మాట్లాడిండు. ఒక అర్ధ గంటలో మీకు ఐడి కార్డ్ క్రియేట్ చేసి ఇస్తా అన్నాడు. మేము అర్ధ గంట ఆగినాం, ఇక నైట్ అయింది కదా మేము కూడా ఏం రెస్పాన్స్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ ఫోన్ చేస్తే ఆయన నెంబర్ బ్లాక్ చేసిండు, ఫోన్ లేపుతలేడు. ఒకసారి నెంబర్ చెప్తే చెక్ చేయరు, ఆయన కూడా మీ పేరు చెప్పిండు. 2 ఫోన్లు ఉంటాయట స్టూడియోలో, ఒకటి మీరు ఆపరేటింగ్ చేస్తారట, ఒకటి ఆయన ఆపరేటింగ్ చేస్తారట. ఆయన నెంబర్ చెప్తే ఒకసారి చూడండి. ఏమైంది బ్రో, తెలుసుకున్నావా తెలుసుకోలేవా? ఆఫీస్కి ఫోన్ చేస్తే రాలే బ్రదర్ అంటున్నాను, ఒకటి చెప్పాలా? రాలే అంటున్నాను, ఎందుకంటే మా పేరు అది పడది ఆ టికెట్ పైన. అసలు నువ్వు ఫిట్ చేసుకున్నా పేరు పడదు, వేరే పేరు పడుతుంది ఓకేనా? నువ్వు తప్పు కొట్టు, ఎవరు కొట్టిన కాల్ చేయి. ఆయనకు అడిగినా అంటే లేదు బ్రో నాకు ఫోన్ రాలే, ఏం రాలే అని చెప్పేసి నాకైతే ఓపెన్గా ఓకేనా? ఇదే నెంబర్కి ఫోన్ చేసి అడిగిరా మీరు? ఇదే నెంబర్ అయినా మేము ఫోన్ చేస్తున్నాం, ఫోన్ లేపమనండి. ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ కూడా చేసిన. మీరు ఇచ్చిన పర్సనల్ నెంబర్ కూడా బ్లాక్లు చేసిండు. మీరు ఫస్ట్ ఫోన్ చేస్తే నేను బైక్ మీద ఉన్నా, ఒక హాఫ్ అన్ అవర్ ఆగు బ్రో అని చెప్పి కట్ చేసిండు. ఇప్పుడేమో ఫోన్ లేపుతలేడు. మీరు పంపిన స్కానర్ కింద ఉన్న నెంబరు ఈ నెంబర్ ఒకటి, ఒకసారి చూడండి. ఆయన ఫోన్ లేపమనండి. నువ్వు ఒకసారి నీ ఫోన్ పే కొట్టిన చూడు, అలా ఏం పేరు వస్తుంది ఒకసారి చెప్పు నాకు. బొమ్మల బాలకృష్ణ. బొమ్మల బాలకృష్ణ అని వచ్చింది. తర్వాత మేము ఆ నెంబర్ ఫిట్ చేసుకుంటే, మేము ఫిట్ చేసుకున్నాం పర్సన్ బాయ్స్ టీమ్ అని. 500 మ్యాటర్ కాదన్న, మేము ఏదో ఆశ కష్టం చేసుకుంటాం. 500 మ్యాటర్ కాదు. ఇప్పుడు సెలక్షన్ అయినాం, పైసలు కొట్టినాం, ఇదంతా ఇప్పుడు మేము ఇట్లా అనిపిస్తే ఉండదు కదా బాధ. అది 500 అసలు మ్యాటరే కాదు, అది 0 మ్యాటర్. అది మేము సెలక్షన్ అవుతున్నామని ఒక పైసలు కొట్టినాం, మాకంటూ ఆశ ఉంటుంది. ఇప్పుడు మేము అన్నీ చేసుకున్నాక ఇప్పుడు పంచాయతీ పెట్టుకున్నాడు మంచిగా ఉండదు కదా. ఈ నెంబర్ నుంచి పంపినాం బ్రో, ఫోన్ పే ఈ నెంబర్ నుంచి పంపినాం. అంట కదా బ్రో, అర్థం కాలేదు బ్రో మీరు ఏం చెప్పారు. మేము ఇదే నెంబర్ నుంచి కొట్టినాం పైసలు, చూడండి ఒకసారి. బ్రో నేను ఇప్పుడు నీకు అన్నా కదా, ఇప్పుడు నీకు ఆ నెంబర్ ఇచ్చింది కదా స్కానర్ పైన, ఆ నెంబర్కి నువ్వు ఒకసారి ఫోన్ చేసి బ్రో నా నెంబర్ బ్లాక్ చేసినావు కదా, నువ్వు కొంచెం సేపు మాట్లాడు నాతో, నీకు మనీ వచ్చిందా లేదా బ్రో చెప్పు, మనీ వచ్చిందని చెప్పినావు కదా బ్రో అని చెప్పి. అది నువ్వు స్క్రీన్ రికార్డింగ్ తీసుకుంటే రాదు, ఆయనకి వినిపించేస్తుంది. స్క్రీన్ రికార్డింగ్ తీసుకుని నాకు ఒకసారి పంపి ఓకేనా?
నీ పైసలు ఎటు లేకుంటే నేను కొడతా, నా మనీతో కొడతా, ఓకేనా? ఆడు మావుడే నట్టున్నాడు, మావుడు ఆఫీస్లో లేడు, వేరుడు నట్టున్నాడు, వేరే పోరుడు, ఆడు కొంచెం ఇది ఉన్నాడు తేడా, అట్లా కొడుతుంది. ఒకసారి నువ్వు చేయి, రికార్డింగ్ చేసిన పంపి, స్క్రీన్ రికార్డింగ్ చేసి పంపి, ఓకేనా? నువ్వు పైసలు కొట్టిండు బ్రో కొట్టిండు అని చెప్పిండు కదా, నెంబర్ ఎందుకు బ్లాక్ చేసినావు బ్రో అంటే నువ్వు చెప్పు ఏమని తెలుసాను, స్క్రీన్ రికార్డింగ్ నువ్వు తీసి నాకు పంపు, ఓకేనా? ఏంటంటే ఇప్పుడు ఆడు పైసలు కొట్టినా కదా బ్రో అంటే కొట్టినావు బ్రో అని నోట్లతో చెప్పి నాకు పంపు. సరే బ్రో, కానీ ఆయన ఫోనే లేపుతలే, బిజీ 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 వస్తుంది. అనేది వాళ్ళతో మాట్లాడుతుండో తెలియదు కానీ బిజీ వస్తుంది ఎప్పుడు. బ్రో వేరే నంబర్తో చేసి మాట్లాడు బ్రో, ఓకేనా? హలో బ్రో, పైసలు కొడతా అన్నారు బ్రో, ఏమైంది? ఇంకా కొట్టుది బ్రో. హలో నంబర్ బ్లాక్ చేయలేదు, ఓకేనా? నా నంబర్ ఆటో కలువ, ఓకేనా? నీ నంబర్ సరే అదైతే ఓకే బ్రో. ఇప్పుడు మీరు పంపిర్రా, స్కానర్ పంపినవా? ఆడ కింద నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసినాం, ఆయన మాట్లాడిండు. నాకు నేను నార్మల్ కాల్ చేస్తా, వాయిస్ కట్ అవుతుంది. చేయండి బ్రో. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन में मुझे अब किसी बात कर रही है, उन्होंने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बनी रही. The person you are speaking with has put your call on hold. హలో హలో చెప్పు ఒకసారి మాట్లాడు. హలో బ్రో. బ్రో బ్రో నిన్న మీకే కదా బ్రో నేను ఫోన్ చేసింది. 8:30 8:15 8:15 నుంచి 8:30 లోపు నీకు ఫోన్ చేసిన, మాట్లాడినా, నీ నెంబర్ కి ఆధార్ కార్డ్ లిస్ట్ పంపిన, చూడండి ఒకసారి. మనీ కొట్టినా ఒకసారి చెక్ చేయి, నీ ఫోన్ పే లో పైసలు నా దగ్గర ఉన్నది హిస్టరీ. నా దాంట్లో వచ్చింది. మరి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ పొమ్మంటావా? బ్యాంకు పోయి చెక్ చేయమంటావా? బ్యాంకు పోయి చెక్ చేయమంటావా బ్రో అంటున్నా. లేదు నేను ఈ అన్నకు పంపుతున్నా హిస్టరీ. ఇప్పుడు నా ఫోన్ పే లకే పోయిన హిస్టరీ నేను చూపిస్తున్నా నీకు. ప్రాసెసింగ్ పడితే ప్రాసెసింగ్ అని తెలుస్తుంది బ్రో, 10th క్లాస్ చదువుకున్నా తెలుస్తుంది మనం. సరే నిన్నటి హిస్టరీ పంపు బ్రో, నిన్నటిది మీ ఫోన్ పే హిస్టరీ. నిన్న ఈవినింగ్ 7 నుంచి 9 లోపు హిస్టరీ పంపు. ఫోన్ పే హిస్టరీ పంపండి. చెప్పండి చెప్పండి. చెయ్యలేడు. ఇగో పైసలు కొట్టగానే ఫోన్ లేపిండు. సరే ఒక 15 ½ అవర్ లో మీకు ఐడి కార్డ్ చేసి పంపుతామన్నాడు. చెప్పిండు బ్రో, మేము ఎందుకు అబద్ధం ఆడతాం, మాకెందుకు. చూసిండు కూడా. సరే సరే ఒక్క నిమిషము, స్క్రీన్ షాట్ పంపితే మీరు చూసిరు కదా బ్రో వాట్సాప్ లా. నేను స్క్రీన్ షాట్ పంపిన, పైసలు కొట్టినా, చూసినవా చూడలేవా? ఓకే ఒక్క నిమిషం. హలో 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 బ్రో స్కానర్ పంపితే నువ్వు ఓకే అన్నావు, నేను ఫోన్ చేస్తే. ఎందుకు తెలుసా, మీ బ్రోకు నేను పంపిన. హలో 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 బ్రదర్ ఒక్క నిమిషం. హలో నిన్న మీ వాడు మా వానికి స్కానర్ పంపిండు, క్యూఆర్ కోడ్. తర్వాత నేను కాల్ చేసి నీతో మాట్లాడినా, డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నా నీ దగ్గర. అంటే ఎట్లా ఇది నిజమేనా అనుకుంటా మొత్తం అడగలేదు నిన్న నైట్. కొద్దిగా బైక్ ఆపి మాట్లాడు, డిస్టర్బెన్స్ వస్తుందా? ఒక్క నిమిషం. హలో, నిన్న మేము నీకు ఫస్ట్
నార్మల్ కాల్ చేసిన నార్మల్ కాల్ చేసి అడిగితే నువ్వు కరెక్టే బ్రో ఇమ్రాన్ అన్నది ఎందుకు అబద్ధం ఉంటుంది అంటే నువ్వు వాట్సాప్ లో మెసేజ్ చేయమంటే వాట్సాప్ లో మెసేజ్ చేసినావు హాయ్ బ్రో అంటే హాయ్ బ్రో అని. నీకు ఫోన్ చేయగానే నువ్వు ఏమన్నావు అన్న ఓన్లీ ఆధార్ కార్డు నీ ఫోటోలు పంపు ఏమద్దు అన్నావు. ఆధార్ కార్డ్ ఫోటోలు పంపినాక మళ్ళీ ఫోన్ చేస్తే 29 seconds మాట్లాడినా నీతో అన్న ఫోన్ పే నెంబర్ కొట్టు ఇదే నెంబర్ ఫోన్ పే కొట్టగానే అయిపోతుంది అన్నావు. వాట్సాప్ కాల్ ఇదంతా సరే పైసలు కొట్టినాక నీకు మళ్ళీ ఫోన్ చేసిన 4 minutes మాట్లాడినావు 8:31 కి. 4 minutes నా దగ్గర హిస్టరీ ఉంది బ్రో నేను చూపిస్తా. మాట్లాడితే ఏమన్నావు బ్రో అబద్ధం ఉండదు బ్రో నేను అబద్ధం ఉండదు ఇమ్రాన్ అన్న ఎందుకు అబద్ధం ఉంటది నువ్వు పైసలు కొట్టినావు కదా నేను ఒక 10-15 minutes లో చేసి మీకు పంపుతా అంటే 8:30 నుంచి మేము మీకు ఫోన్ చేయలే 10:10 కి మళ్ళీ మీకు రిప్లై ఇచ్చినాం బ్రో ఇంకేమైంది బ్రో ఐడి కార్డ్ అంటే నువ్వు రిప్లై ఇయ్యలే. తర్వాత మెసేజ్ చూడలేవు నెక్స్ట్ డే ఇయ్యాల కూడా నీకు ఒక 4 సార్లు ఫోన్ చేస్తే నువ్వు అసలు రెస్పాన్సే కాలే. నార్మల్ కాల్ చేస్తే బండి మీద ఉన్నా అని చెప్పినావు కదా. నార్మల్ కాల్ చేస్తే బండి మీద ఉన్నా అన్నావు. హలో హలో కిట్టు బ్రో హలో హలో ఆయన పోయిండా బ్రో. అదే 8:30 కి నీకు ఫోన్ చేసి నువ్వేమన్నావు 1/2 hour నేను పంపిస్తా అన్నవా. తర్వాత నేను ఏ మెసేజ్ చేసినా నువ్వు చూడలేవు బ్రో అసలు. ఇలా ఫోన్ 4 సార్లు చేస్తే రెస్పాన్స్ ఇవ్వలే. నార్మల్ కాల్ చేస్తే నేను బైక్ మీద ఉన్నా బ్రో నేను చేసి పంపుతా అన్నావు. కట్ చేసిన ఫోన్. కన్నారం భరత్ కుమార్ అని వస్తుంది ఫోన్ పేలా. 8:30 కి నా టైం ఉంది కదా బ్రో ఆయన హిస్టరీ పంపమని ఒకసారి మీకే మాకు కూడా వద్దు ఫోన్ పే హిస్టరీ పంపమను. కన్నారం భరత్ కుమార్ అని వస్తుంది చూడు ఫోన్ పేలా. కన్నారం భరత్ కుమారు నిన్న నైట్ 8:31 ఉంటది నీ దగ్గర కూడా ఉంటది బ్రో ఫోన్ పే హిస్టరీ ఎటు పోతుంది. మనం అబద్ధం చెప్పినా ఫోన్ పే అయితే అబద్ధం చెప్పదు కదా బ్రో. హిస్టరీ చూడు. హలో బ్రో హలో బ్రో హలో ఇట్లా ఫోన్ మాట్లాడుతుంటే నో రెస్పాన్స్ ఇట్లా కాల్ వినబడినట్టుగా హలో హలో అని కూడా కడిగేసారు విన్నారు కదా. మాకు పడ్డాయా బ్రో నా ఫోన్ పేలో ఆటలు ఉన్నాయి బ్రో నేను 500 మా అన్న అడిగి కొడతా నీకు నిన్ననే చెప్పిన. హలో హలో బ్రో ఇప్పుడు మనం ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేసినాం అనుకో మన అకౌంట్ లో నుంచి కట్ అయిపోయి వాళ్ళకు అవి వెళ్ళిపోతాయి కదా అకౌంట్ లో. వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి కదా మన అకౌంట్ లో డెబిట్ అయ్యి తర్వాత వాళ్ళు మనకు మళ్ళా పంపంది మన అకౌంట్ లోకి రిటర్న్ ఎట్లా వస్తాయి బ్రో. బేసిక్ బ్రో ఇది ఆ మాత్రం కూడా ఆయనకు తెలియదా. ఇప్పుడు ప్రాసెసింగ్ లో పడితే అది మనకు వస్తాయి అది పాయింట్ అది అందరికి తెలిసిన విషయమే. ఇట్లా స్కామ్ అయితే ఉండద్దు కదా. వేరే వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర మనీ కూడా ఉండవు వాళ్ళు ఎక్కడికెళ్ళో తెచ్చుకొని ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మీకు ట్రాన్సాక్షన్ చేస్తారు కదా. ఇట్లా బుక్ చేస్తే ఎట్లుంటుంది చెప్పు బ్రో. కొట్టుడు కొట్టకపోవడం సమస్య కాదు బ్రో. ఇప్పుడు 500 నాకు అంత మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఏంది ఇట్లా బుక్ చేయొద్దు కదా వేరే వాళ్ళని. బ్రో మీ ఇంకొక ఆయన స్కామ్ చేసిండు బ్రో పైసలు. నువ్వు చేసినావు అంటలే ఆయన ఇప్పుడు వేరే వాళ్ళు నమ్మి ఇచ్చేస్తారు కదా. 1 minute నేను ఇప్పుడు ఆఫీస్ లో లేను నేను నిజంగా బయట ఉన్నా. ఆఫీస్ నా దగ్గర నుండి తీసుకొచ్చిస్తున్నా. అదే మీ ఫ్రెండ్ ఆయన స్కామ్ చేసిండు బ్రో పైసలు ఆయననే నాకు తెలిసి స్కామ్ చేసి. ఇప్పుడు ఇదంతా ఇట్లా చేసేది ఇమ్రాన్ అని నాకు తెలుసా. ఇమ్రాన్ అని నాకు తెలుసా ఇట్లా చేసేదంతా. ఇట్లా అమౌంట్ కొట్టినాక ఇట్లా ఇట్లా చేస్తున్నారు ఇట్లా పైసలు స్కామ్ చేస్తున్నారు మీ వాడు చేస్తున్నారు తెలుసా. పేరు ఖరాబ్ అవుతుంది బ్రో. అన్నకి ఎంత మంచి పేరు ఉంది ఇట్లాంటి వాళ్ళ వల్ల పేరు ఖరాబ్ అవుతుంది వేస్ట్. జర చెక్ చేసుకోరు బ్రో.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా, మేము వాట్సాప్లో వాళ్ళతో చాట్ చేసింది, వాళ్ళతో కమ్యూనికేషన్ జరిగింది అయితే మొత్తం అయితే చూసారు కదా. ఇలా అయితే పెద్ద స్కామ్ అయితే చేస్తున్నారు అన్నమాట. వాళ్ళ టీమ్మేట్స్ అంటే కొత్తనైతే వాళ్ళ దగ్గర ఇట్లానే వీడియోలో చూసేసి వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళైతే జాయిన్ అయ్యారంట అన్న దగ్గర. వాళ్ళు అయితే స్కామ్ అయితే చేస్తున్నారు. మరి అన్నతో కలిసి చేస్తున్నారా, మరి అన్ననే వీళ్ళతో చేస్తున్నాడు అయితే తెలియదు. అండ్ ఇదైతే నమ్మైతే ఎవరైతే అమౌంట్ అయితే పంపించకండి. అండ్ ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, యాక్టింగ్ ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళ అమ్మ దగ్గర అడుక్కోనో వాళ్ళ నాన్న దగ్గర అడిగేసో లేకుంటే వాళ్ళు ఏదైనా పనికి పోయొచ్చో అట్లయితే 500 అయితే జమ చేసి అయితే ఆయనకైతే పంపుతారు కదా. పంపినాకనైతే లాస్ట్కి అయితే మోసపోతారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కావచ్చు, లేకుంటే తక్కువైపోయినాయేమో ఇమ్రాన్ అన్న వాళ్ళకి గిన్న. వాళ్ళైతే ఇట్లా ఈ వీడియోని అయితే పెట్టి అయితే డబ్బులు అయితే గుంజుతున్నారు జనాల దగ్గర. జనాలు అయితే చాలామంది అయితే మోసపోతున్నారు. మేమైతే బయటపడ్డాం కాబట్టి మీకైతే వీడియో అయితే చేసి చెప్తున్నాము. కొంతమంది తెలియని వాళ్ళు ఎవరికి కన్సల్ట్ కావాలో ఏం చేయాలన్నా తెలియని వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు బయట వచ్చేసి. వాళ్ళైతే ఎవరికైతే చెప్పుకోలేకున్నారు. ఇంతకుముందు కూడా బెట్టింగ్ ప్రమోషన్ చెప్పాను కదా, ఇంతకుముందు బెట్టింగ్ ప్రమోషన్ కూడా చేశారు. చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు కదా. అంటే అది నిజం అనుకొని నమ్మేసి ఇంట్లో అమ్మకు అడిగేసి ఇట్లా బయట నుంచి అప్పు తెచ్చుకొని అట్లా అయితే బెట్టింగ్ కూడా చేశారన్నమాట. అంటే ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు చెప్పిన మాటలు వినేసి. ఇప్పుడు కూడా ఈ వీడియో నమ్మేసి మనం డబ్బులు పంపించుడు, మన ఫొటోస్ కింద పంపించుడు, అండ్ వాళ్ళ ఆధార్ కార్డు కూడా పంపించమంటున్నారు. ఆధార్ కార్డు కూడా పంపించకండి, దాంతో కూడా పెద్ద స్కామ్ అయితే చేస్తారన్నమాట. ఎవ్వరు కూడా మోసపోకండి. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మన మిడిల్ క్లాస్ వాళ్ళే టార్గెట్ అన్నమాట. వీళ్ళకి వచ్చేసి వీళ్ళు సంపాదించిన డబ్బు, యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బు వీళ్ళకి సరిపోతలేదేమో. సినిమా ఛాన్స్ పేరుతోనైతే వీళ్ళు ఒక పెద్ద స్కామ్ అయితే చేస్తున్నారు. చెప్పాను కదా, మేము ఒక సినిమా తీస్తున్నాము, లేదు మా ఛానల్లో మాకు యాక్టింగ్ చేయడానికి వీడియోస్ చేయడానికి కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి, ఫోటోగ్రఫీ వాళ్ళు కావాలి, యాక్టింగ్ చేసే వాళ్ళు కావాలి అని చెప్పుకుంటా వీడియోని అయితే చేశాడు కదా. అలా వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అస్సలు పోకండి. ఇది ఒక పెద్ద స్కామ్ అన్నమాట. అన్నకైతే పైసలు లేవనట్టున్నాయి, అందుకోసం అయితే ఇవైతే చేస్తున్నాడు. ఇట్లా వాళ్ళ టీమ్మేట్స్తో అయితే చేపిస్తున్నాడు. చూసారు కదా, విన్నారు కదా, ఇది ఉందాక వాళ్ళ టీమ్మేట్స్ వాళ్ళు కొత్త జూనియర్ అనుకుంటా చెప్తున్నాడు ఆ అబ్బాయి వచ్చేసి. ఆ వాయిస్ రికార్డ్ అయితే మీరు విన్నారు కదా. ఇంకా మేమే ఫేక్ చేసినామని అయితే అంటున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న చూడండి, మొత్తం మనకు టైంతోని డేట్తోనే అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మొత్తం మెసేజెస్ డీటెయిల్స్ టైంతోని డేట్తోనే అయితే ఉన్నాయి. మీకు స్క్రీన్ షాట్ అయితే ఉంది కదా, మనకు మేము ఫోన్పేలో అయితే పంపించాం. అదైతే అబద్ధం చెప్పదు కదా. ఇప్పుడు మేము ఇవ్వకుండానైతే ఇచ్చినమైతే అబద్ధం అయితే చెప్పచ్చు, కానీ స్క్రీన్ షాట్లు అయితే అబద్ధం చెప్పాయి కదా.